6 నెలల క్రితం ఆ ఇంట్లో ఒకేసారి 2 పసినవ్వులు పూశాయి. కానీ అనారోగ్యం ఆ కుటుంబం ఆనందాన్ని కబళించింది. ఒక రోజు వ్యవధిలోనే కవల పిల్లలిద్దరూ కూడా కన్నుమూశారు. గుండెలు పిండేసే బాధతో ఒక చిన్నారిని పంజాగుట్ట శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజే రెండో చిన్నారిని కూడా అదే శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. కానీ అక్కడ వారికి కనిపించిన దృశ్యం మాత్రం మరో విషాదానికి తెరతీసింది. 4 రోజుల క్రితం పూడ్చిన చోట గుంత ఉంది. కానీ ఆ గుంతలో పసికందు మృతదేహం లేదు. తమ బిడ్డకు చివరి వీడ్కోలు పలికిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఆ బిడ్డ మృతదేహం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. సమాధిని ఎవరు తవ్వారు? పసికందు మృతదేహాన్ని ఎవరు తీసుకువెళ్లారు? అసలు ఈ దారుణం వెనుక ఏం జరిగింది? పంజాగుట్టలో కలకలం రేపుతున్న ఈ మిస్టరీలో పోలీసులు దర్యాప్తు ఏదైతే ఉందో అది ఏం చెప్తోంది? లెట్స్ వాచ్. ఒక కుటుంబానికి 6 నెలల క్రితం ఒకేసారి 2 ఆనందాలొచ్చాయి. కవల పిల్లలు పుట్టారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పుట్టినప్పటి నుంచే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరు చిన్నారులు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కన్న పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల విషాదానికి అంతే లేదనుకున్న సమయంలో మరో విషాదం వారి గుండెలను పిండేసింది. కన్నీళ్లతో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం 4 రోజుల తర్వాత అదే సమాధిలో కనిపించకుండా పోయింది. పూడ్చిన చోట గుంత ఉంది. కానీ అందులో చిన్నారి మృతదేహం లేదు. హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. చార్మినార్ పరిధిలోని జాన్సీ బజార్కు చెందిన ఓ దంపతులకు 6 నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. ఇద్దరు పిల్లలకు పుట్టినప్పటి నుంచే ఆరోగ్య సమస్యలుండడంతో బంజారాహిల్స్లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలెప్పటికైనా కోలుకొని ఇంటికొస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఆశలను విధి ఒక్కసారిగా ఛిద్రం చేసింది. చికిత్స పొందుతున్న కవలల్లో ఒక పసికందు శనివారం మృతి చెందింది. ఆ వార్త విన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కన్నీళ్లతో పసికందు మృతదేహాన్ని పంజాగుట్ట రోడ్ నెంబర్ 3లోని హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియ నిర్వహించి చిన్నారిని పూడ్చిపెట్టారు. పసికందును ఖననం చేసేందుకు శ్మశాన వాటిక సిబ్బంది కుటుంబ సభ్యుల నుంచి 2500 తీసుకున్నట్లు సమాచారం. కన్నబిడ్డను మట్టితో కలిపి భారమైన గుండెలతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ బిడ్డకు కనీసం సమాధిలోనైనా ప్రశాంతత దక్కుతుందని భావించారు. కానీ ఆ కుటుంబానికి మరో విషాదం ఎదురయ్యింది. మొదట పసికందును ఖననం చేసిన మరుసటి రోజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండో కవల కూడా మృతి చెందారు. ఒక బిడ్డను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే మరో బిడ్డను కూడా కోల్పోయారు. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు చిన్నారులు ఒకరోజు వ్యవధిలోనే తిరిగి రాని లోకాలకెళ్లిపోయారు. రెండో చిన్నారి మృతదేహంతో కుటుంబ సభ్యులు సోమవారం పంజాగుట్ట శ్మశాన వాటికకొచ్చారు. అప్పటికే వారి మనసు బాధతో నిండిపోయాయి. ఒకే చోట తమ ఇద్దరు పిల్లలకు అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వారిని మరింత కుంగదీసింది. కానీ అక్కడికెళ్లిన వారికి ఎదురైన దృశ్యం మాత్రం మరో షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం తమ మొదటి బిడ్డను పూడ్చిన ప్రదేశం దగ్గర వెళ్లి చూడగా అక్కడ గుంత తీసి ఉంది. కుటుంబ సభ్యులు ఆ గుంతలో చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన తమ చిన్నారి మృతదేహం కనిపించలేదు. శ్మశాన వాటిక సిబ్బందిని కుటుంబ సభ్యులు నిలదీశారు. తమ బిడ్డను ఎక్కడ పూడ్చారో, ఎవరక్కడికొచ్చారో, సమాధి ఎవరు త్రవ్వారో చెప్పాలని ప్రశ్నించారు. కానీ కుటుంబ సభ్యులకు సరైన సమాధానం లభించలేదు. రెండో పసికందు అంత్యక్రియలను పూర్తి చేసిన తర్వాత కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ మృతదేహం కనిపించడం లేదని, ఒకవైపు ఇద్దరు కవల పిల్లలను కోల్పోయిన బాధ, మరోవైపు పూడ్చిన బిడ్డ మృతదేహం కనిపించకుండా పోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. శ్మశాన వాటికలో పనిచేసే కాటికాపూర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. అక్కడ విధులు నిర్వహించే వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్నది ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద చిక్కుముడి. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సమాధి తవ్వబడితే అది ఎలా జరిగింది? శ్మశాన వాటికలో మృతదేహాలు భద్రతకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి? ఖననం చేసిన ప్రాంతాన్ని ఎవరైనా పర్యవేక్షిస్తున్నారా అన్న విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మృతదేహాన్ని ఎవరికైనా కావాలని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? దాని వెనుక ఏదైనా మూఢనమ్మకం, అక్రమ ప్రయోజనం లేదా మరో కారణం ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ కాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మృతదేహాలకు కూడా భద్రత లేకపోతే బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఒకవైపు ఓ కుటుంబం అనుభవిస్తున్న తీరని విషాదం, మరోవైపు మృతదేహం మాయమైన ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు. ఈ రెండు అంశాలకు న్యాయం జరిగేలా అసలు నిజం బయటపడాల్సింది. ఇద్దరు కవలల మరణంతో మొదలైన ఆ కుటుంబ విషాదం ఇప్పుడు ఓ పసికందు మృతదేహం మాయమైన మిస్టరీగా మారింది. ఆ చిన్నారి మృతదేహం ఎక్కడుంది? సమాధిని ఎవరు తవ్వారు? ఈ ఘటన వెనుక నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దర్యాప్తులోనే దాగి ఉంది. ఆ సమాధానం బయటపడే వరకు ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ముగింపు ఉండదు.